ఒక్క మాట చెబుతాను నేను ప్రత్యేకంగా. తులసికోట మనకి చాలా శుభం కదండి. తులసికోట లేని ఇల్లుందా? ఉండదు కదా. తులసికోటను పరిచయించడం ఎంత తప్పో గరుడ పురాణాన్ని వినకపోవడం కూడా అంతే. శ్రీ మహావిష్ణువు ప్రథమాధ్యాయంలోనే ప్రారంభంలోనే అసలు మనిషి గుర్తించట్లేదయ్యా ఒక్క విషయాన్ని. గరుడా, చనిపోయేటప్పుడు ఒక అద్భుతం జరుగుతుందయ్యా, ఎందుకు గుర్తించరో నాకు తెలియట్లా అన్నాడు. ఎవ్వరికీ ఆ ఛాస ఉండదండి. ఇంకా ఎవరో రాలేదనో, లేకపోతే ఇంకా పెద్ద డాక్టర్ గారిని పిలిస్తే ఇంకో 2 రోజులు బతికిస్తాడో, ఈ 2 రోజులు బతికి ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడో తెలియదు. వీడికి 92 ఏళ్ళు ఉన్నాయి. కొన్ని 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు అయితే వేరే. 92 ఏళ్ళు ఉన్నా సరే పెద్ద డాక్టర్ గారిని పిలవరా, పెద్ద ఇంజక్షన్. ఇంకా ఎంత ఇంజక్షన్ చేయాలి నాకు? గొంతులోకి దిగడం లేదు. ఇప్పుడు దిగితే ఏం చేస్తావు? ఇంకో కొంప ఆర్పేస్తావు. ఇప్పుడు ఆర్పిన కొంపలు కాకుండా. అందుకని మృతికి సిద్ధపడ్డండి. అదే మనిషి 70 ఏళ్ళు ఉండని, 90 ఏళ్ళు ఉండని, ఆడవని మగవని ఎవరవని అసలు ఆ మృతి మీద ఏం జరుగుతుంది, మృత్యు క్షణంలో ఏం జరుగుతుంది అని చెబితే మోక్షం అంటే ఏమిటో మనకి వెంటనే అర్థమవుతుంది. చనిపోయిన జీవులు అదృష్టవంతులు, వాళ్ళు పైకి వెళ్ళాకనే గ్రహిస్తారు ఆ విషయాన్ని. దాన్ని చెబుతున్నాడు శ్లోకంలో. తస్మిన్నంతక్షణే దార్క్ష్య దైవీ దృష్టి ప్రజాయతే. గరుత్మాన్, ఎంత దురదృష్టవంతులయ్యా మానవులు. గమనించట్లేదయ్యా, ఏదేదో ఆలోచిస్తారయ్యా. ఆలోచన ఆపేసి గమనిద్దామని ఒక్కటి కనిపించదు. తస్మిన్నంతక్షణే తార్క్ష్య దైవీ దృష్టి ప్రజాయతే. ఏకీభూతం జగత్సర్వం నకించిద్వక్తుముత్సహే అంటాడు. చనిపోయిన తర్వాత మనకందరికీ కలిగే అద్భుతమైన అనుభవం ఏమిటంటే ఏకీభూతం జగత్సర్వం. ఒక్కసారి ఈ శరీరం నుంచి బయటికి వెళ్ళి 10 రోజులు నీళ్లు వదిలేసిన తర్వాత 11వ రోజున శుద్ధి అయిన తర్వాత కలిగే అనుభవం ఏమిటంటే గాల్లో వేలాడుతూ ఉంటే సృష్టి అంతా ఒక్కటే అనే అద్భుతమైన అద్వైత జ్ఞానం అనుభవపూర్వకంగా ప్రతి జీవికి కలుగుతుంది. ఏమీ దానికి డబ్బులు ఖర్చు లేదు, ఏమీ లేదు. ఇంకే పుణ్యం చేయక్కల్లా, జస్ట్ చనిపోతే చాలు. అది దానికేం మనం తపస్సు చేయక్కల్లా, ఎలాగో చనిపోతాం. మనం అనుమతితో ఏమైనా పుట్టామేమిటి ఇక్కడ? అనుమతితో చావడానికి. మనిషి జీవితం ఏమన్నా కొద్దిగా మన చేతుల్లో ఉందేమో అప్పుడప్పుడు, కానీ పుట్టుక చావు మన చేతుల్లో లేవు కదండి. మరి మన చేతుల్లో లేని వాటి గురించి కూడా మనం ఎందుకు ప్రయత్నం చేస్తున్నాం? బలవంతంగా ముహూర్తం చూసుకుని ఏకాదశి కోసేయండి అని సిజేరియన్ ఆపరేషన్ చేయిస్తున్నామే. నువ్వే నిర్ణయిస్తావా బిడ్డ ఎప్పుడు పుట్టాలో? వీళ్ళు మంచిది కోసేయండి, మంచినాడు పుట్టితే మంచివాడైపోతాడా? మంచి తిథినాడు పుట్టడం, మంచి నక్షత్రంలో పుట్టడం, ఇవేవి మంచివాడిని చేయబండి. వాడి మనస్తత్వమే వాడిని మంచివాడిని చేస్తుంది, లేదా చెడ్డవాడిని చేస్తుంది. ఆ మనస్తత్వం పుట్టుకతో వచ్చేది చచ్చేది ఏమీ లేదు. ఉమ్మనీరు తప్పితే పుట్టుకతో ఏమీ రాదు. పుట్టుకతో వస్తాయని చెబుతారు, అదవ మాటలు నేను ఇక్కడ. మనుషులు పాడు చేసే మాటలు ఇవి. పుట్టుకతో ఏమీ రాదు, ఉమ్మనీరు ఒకటే వస్తుంది. వాడు పుట్టుకతోటే ఏమి రావండి అలాగా. అదంతా మన అజ్ఞానం ఇది. ఎవడైనా కాస్త గొప్ప ప్రతిభ ప్రదర్శించగానే ఆయనకు పుట్టుకతో రాలేదమ్మా. 22 రోజులు సహస్రావధానం ఎలా చేసినా ఇక్కడికి వచ్చిన వాళ్ళని అడగండి. మెదడు సిద్ధమైపోయిందమ్మా, మీకేం తెలుసు? కంప్యూటర్ లేవు, రాసుకుందుకు లేదు, సెల్ ఫోన్ లేదు. 1000 పద్యాలు గుర్తుపెట్టుకోవడం అంటే మెదడ మరేమన్నా? ఇది విన్నవాడు ప్రతివాడు మాట్లాడే వంకర మాట ఏంటంటే ఆయనకి ఏదో కటాక్షం. ఏమి లేదయ్యా, చచ్చాను ఇక్కడ 22 రోజులు ఎక్సర్సైజ్ చేసి. ఇక్కడ సరస్వతి కటాక్షం ఉంటే అవధానం ఎందుకు అడుగుతామమ్మా? ఆత్మజ్ఞానం అడుగుతాం. అది ఎన్ని అవధానాలు చేసినా రాదు. అది అడుగుతాం. కానీ బోడి దత్తపదులు సమస్యల కోసం సరస్వతి కావాలంటే మేము చాలు. ఇక్కడ ఏదో సైకిల్ రిక్షా ఇవ్వడమో ఎవరి గురించో చెప్పమను, దీనికి సరస్వతి ఎందుకు? మేము చాలు ఇక్కడ. అందుకే విసిగిత అవధానాలు మానేశాను. ఎంతకాలం ఈ సర్కస్ అని ఏదో ఇస్తాడు. అందులో ఇప్పుడున్న రాజకీయాల్లో అవధానాలు మరీ ప్రమాదం. ఏది అడగకూడదో అదే అడుగుతాడు. నా ప్రాణం తింటాడు ఇక్కడ. అది పైగా మన్నాడు ఫేస్బుక్లో వచ్చింది, పెద్ద గొడవ అయిపోతుంది అక్కడ. ఎందుకు వచ్చిన గొడవ మానేస్తే అయిపోయాయి. ప్రవచనం అయితే నా ఇష్టం, నాకు కావాల్సింది చెప్పుకోవచ్చు. గొడవలు ఎవడు అడిగేది ఏం లేదు ఇక్కడ. లేకపోతే ఇదేనండి పడ్డాం అమ్మ 325 అష్టావధానాలు చేసాం, 10 శతావధానాలు చేసాం, 1 సహస్రావధానం చేసాం, ఇంకేం చేయమంటావు? కానీ అవేవి చేసినా నాకేం ఆత్మజ్ఞానం కలగలేదండి. శంకర సాహిత్యం చదివితేనే కలిగిందమ్మా, అనుమానం ఏం లేదు ఇక్కడ. అవధానాలు చేస్తే ఆత్మజ్ఞానం కలగదు. అదంతా ఒక సర్కస్, ఒక సాహితీ సర్కస్. అదేదో ప్రజ్ఞ, అది బుద్ధి సంబంధమైన ప్రజ్ఞ. అధ్యాత్మజ్ఞానం హృదయానికి సంబంధించింది, బుద్ధికి సంబంధించింది కాదు. ఇది బుద్ధికి సంబంధించింది పాండిత్యం. పండితులు ఎవరికి మోక్షం వస్తుంటే ఎవడూ చెప్పలేడు అక్కడ, ఎవడూ చెప్పలేడు. పాండిత్యానికి మోక్షం వస్తుందని ఎవరూ చెప్పలేరు. ఆత్మజ్ఞానం ఉంటేనే మోక్షం వస్తుంది, తత్వజ్ఞానం ఉంటేనే మోక్షం వస్తుంది. ఆ తత్వజ్ఞానమే ఉంటే పాండిత్యంతో పనేం లేదు ఇక్కడ. ఇవన్నీ దానికోసమే, అంతిమ లక్ష్యం అదే.
అందుకని గరుత్మాన్ ఎవరు గ్రహించట్లేదే. ఆ తస్మిన్నంత క్షణే, ఆ చివరి క్షణం మీద దృష్టి పెట్టగలిగితే గుర్రొస్తోంది, గురకొస్తోంది, డాక్టర్ని పిలవండి, అమెరికాలో ఉన్న కొడుకును పిలవండి, ఈ దరిద్రపు మాటలన్నీ మానేసి నేను పోవడానికి సిద్ధంగా ఉన్నా, మహావిష్ణువు నీ కోసం చూస్తున్నా అని ఒక్కసారి కేశవ నారాయణ మాధవ అని అంతర్గత దృష్టి పెడితే వాడికి అద్భుతమైన దర్శనం కలుగుతుందయ్యా. వాడు గ్రహించట్లేదు ఆ విషయాన్ని. దైవీ దృష్టి ప్రజాయతి, ఎవరు అడగకుండానే, ఏ ప్రయత్నము చేయకుండానే దైవీయమైన ప్రజ్ఞ మనకి తోస్తుందమ్మా. మృత్యు అంత గొప్పది, మృత్యు అంత గొప్పది. ఎందుకు దాన్ని ద్వేషించాలి మనం? దైవీ దృష్టి ప్రజాయితే, దైవంగా తానే దైవమైతే ఏ దృష్టితో ఉంటాడు అంటే, క్షీరసాగరంలో ఉండే శ్రీ మహావిష్ణువు ప్రపంచం పట్ల ఏ దృష్టితో ఉంటాడు? అంతా ఒక్కటే అన్న దృష్టితో ఉంటాడు. కాకపోతే రావణాసురుడు మమ్మల్ని సాగుకొట్టేస్తున్నాడండి, మీరు అవతరించండి అంటే ఆయన ఏమన్నాడు తెలిసి ప్రశాంతంగాను, మంచిది మీరు వెళ్ళండి, వాడి పాపం పండాక వస్తా. పాపం పండాక రావడం ఏంటండి, వెంటనే రావాలి కానీ అదే అన్నాడండి. మీరు పురాణాలు చదువుకోండి. ఏ దేవుడు వెంటనే దిగి రాలేదమ్మా, ఏ దేవుడు వెంటనే దిగి రాలేదు ఇక్కడ. ఎందుకని? వాడి పాపం పండడం అనేది ఒకటి ఉంది అక్కడ. కర్మఫలం వాడిని అనుభవించే అవకాశం రాకుండా మహావిష్ణువు కూడా వాడిని ఏం చేయలేడు. చేయడానికి వెడితే ఓడిపోతాడు, అనుమానం లేదు అక్కడ. చేయడానికి వెడితే ఓడిపోతాడు. మధుకైటముల్ని గెలవడానికి 5000 ఏళ్ళు పట్టింది శ్రీ మహావిష్ణువు. మీ మహావిష్ణువు 5000 ఏళ్ళు ఏమిటండి పట్టింది. తీరా గెలుస్తుంటే తలగా ఎగిరిపోయింది. దాన్ని మళ్ళీ అమ్మవారు తెచ్చి పెట్టింది అక్కడ. హయగ్రీవుడు అప్పుడే పుట్టింది. దేవీ భాగవతంలో ఉంటుంది. మహావిష్ణువుకి 2 రాక్షసుల్ని గెలవడానికి ఇంత యాతన అయితే నువ్వేదో చెప్పేస్తున్నావు ఇక్కడ. తేలిగ్గా ఎలా తేలిగ్గా అవుతాయి? వాడిని చంపినా వాడి కర్మఫలమే చంపాలి, వాడిని బతికించినా వాడి కర్మఫలమే బతికించాలి. పైవాళ్ళు చేసేది ఏమీ లేదు ఇక్కడ. ఆ సమయం వచ్చాక ఇప్పుడు చేసే పని ఏంటంటే స్విచ్ ఆన్ చేయడం అంతే. ఎంత విద్యుత్ ప్రవహిస్తున్నా స్విచ్ ఆన్ చేయాలి కదా. కానీ విద్యుత్ అక్కడ లేకుండా నువ్వు స్విచ్ ఆన్ చేసి కూర్చుంటే ఉపయోగం ఉంది అక్కడ. ఇక్కడ కరెంట్ పెట్టుకోవాలి కదా. పెట్టుకోకుండా స్విచ్ ఆన్ చేయడం అంటే, కరెంట్ అంటూ బిగించి ఏర్పాటు అయ్యాక నువ్వు స్విచ్ ఆన్ చేయాలి. కానీ నేను స్విచ్ ఆన్ చేసినా రాలేదంటే ఎందుకు ఆన్ చేస్తుంది పిచ్చోడా? అక్కడ కరెంటే లేదు, అది ఉన్నంత మాత్రాన రాదు, నువ్వు స్విచ్ ఆన్ చేయాలి. ఈ స్విచ్ ఆన్ చేయడమేనండి జీవితంలో మనం చేసే పదానికి. ఇంత గొడవ ఎందుకు అసలు? అహంకారం. నేనేదో చేసేసా, ఇంకా నేను చేద్దాం అనుకుంటున్నా. నువ్వు అనుకునే వరకు దేవుడు ఉంచుతాను. నేను ఎక్కడ అనుకోవలసింది ఏమీ లేదు. మనిషి ఆత్మజ్ఞానం పొందడం తప్ప అది ఎవడో అనుకోవడం ఎవడికి అక్కర్లేదు. అందరూ బాగున్నారండి, మా చిన్నబ్బాయి ఇంకా సెటిల్ అవ్వాలి. నీకు ఎందుకు ఆ గొడవ? నీకు 70 ఏళ్ళు ఉన్నాయి. అది చిన్నబ్బాయి పెళ్ళని చూసుకుంటారు. వదిలే ఆ విషయాన్ని. వాడు అప్పుడు సెటిల్ అవుతాడు అనుకో. అప్పుడు సెటిల్ అయ్యాడు కానండి, జీతం ఇంకా రావట్లా. వీడికి ఈచంతా సరిపోతుంది చిన్నబ్బాయి గురించి. చివరికి చిన్నబ్బాయి వాడిని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో భారత్లో సెటిల్ అవుతాడు. అప్పుడు నేను సెటిల్ అయ్యాను, నువ్వు అక్కడ సెటిల్ అవ్వాలి. ఎందుకు? వాడి సెటిల్మెంట్ గురించి ఇప్పుడు వాడేమైనా 30 ఏళ్ళు వచ్చాయి, వాడికి పెళ్ళి అయింది, వాడు ఆలోచించుకోవాలి. మనకెందుకంటే అవన్నీ నువ్వు చేసాం కదా. 70 ఏళ్ళు వచ్చాయి, ఇంకేం చేస్తాం? జీవితాంతం వాడిని పోషిస్తూ కూర్చుంటాం ఇక్కడ. ఆ చింత వదిలేయాలి. నాకు అదొక్కటే ఉందండి, అదొక్కటే ఎందుకు వదిలేయలేకపోతున్నావు? అది నీ బాధ్యత అని ఎవరు చెప్పారు? పిల్లలు స్థిరపడ్డమనే తల్లిదండ్రుల బాధ్యత కాదండి. ఆశ్చర్యకరమైన మాటలు అనిపిస్తుంది. వాళ్ళు స్థిరపడ్డం మన బాధ్యత ఎలా అవుతుందండి? వాళ్ళని పెంచి పెద్ద చేయడం వరకే తల్లిదండ్రుల బాధ్యత. సెటిల్ అవ్వడం మన బాధ్యత కాదండి. మన ప్రయత్నాలు మనం చేస్తాం, చెప్పవలసిన సలహా చెబుతాం. వాడికి సెటిల్ అయ్యే ఉద్దేశం లేకపోతే ఎప్పటికీ అవడెక్కడ. తండ్రి బాగా సంపాదించేస్తుంటే ఎందుకు సెటిల్ అవుతాడు? దాని గురించి చింత మనకి అంటే మనం ఓవరాక్షన్ చేస్తున్నాము. పెళ్లి చేసుకున్నాం, పిల్లల్ని కన్నా వాళ్ళు పెంచాం, పెద్ద చేసాం, వాళ్ళకి 30 ఏళ్ళు వచ్చే పెళ్ళిళ్ళు నీకు వాళ్ళు చూసుకోవాలి. ఈ దృష్టితో ఉన్నవాడు ఏమాత్రం 70 రాని 80 రాని ఆ ప్రాణం పోయే స్థితి వస్తే లోపల ఏం జరుగుతుందో గమనించాలి ఆ జీవి. అది చెబుతున్నది విష్ణువు. లోపలికి గమనించు. దైవీ దృష్టి ప్రజాయితి. ఇది ప్రతిరోజు కూడా జరుగుతుందండి, చనిపోక్కర్లేదు దీనికోసం. రమణ మహర్షి చెప్తారు ఆ విషయాన్ని. మనిషి నిద్రపోవడానికి, గాఢ నిద్రలోకి వెళ్ళడానికి ముందు ఒక క్షణం, మళ్ళీ నిద్రలోంచి మెలకువలోకి వచ్చే ముందు ఒక్క క్షణం, ఖచ్చితంగా ఒక చమక్ మన ఒక కాంతి వెలుగుతుంది. దాన్ని కనిపెట్టిన వాడు జీవన్ముక్తుడి కింద లెక్క అన్నాడు రమణ మహర్షి బోధనలో. ప్రతిరోజు, ఎందుకంటే నిద్రని మన వాళ్ళు శాస్త్రంలో నిత్య ప్రళయం అన్నారు. నిద్ర అని మనం అంటాం. వేదాంత శాస్త్రంలో నిద్రని నిత్య ప్రళయం అన్నారు. రోజు నీకు మృత్యువును గుర్తు చేయడమే కోసమే నిద్ర పెట్టాడు దేవుడు. అంతకంటే నువ్వు పొద్దున గుర్రెట్టి పడుకోవడానికి కాదు, పక్క వాళ్ళకి నిద్ర పట్టకుండా. నిద్రను ఎందుకు పెట్టాడు దేవుడు అంటే, పోతావు ఇలాగే పోతావు, చూసుకో, జాగ్రత్త పడు 70 వచ్చాయి 80 వచ్చాయి, ఇకనైనా ఊరికి గుర్రెట్టేస్తున్నావు. ఆ గుర్రు పెట్టే బదులు గురువు గారి దగ్గరికి వెళ్ళచ్చు కదా, కాస్త జ్ఞానం పొందొచ్చు కదా. మేము పొందలేండి. ఇంకా కొన్ని మనకు ఉన్నాయండి బాధ్యత. ఇప్పుడు వేదాంతం మంచిదే కానండి, మరి ఉన్నవి నువ్వు తప్పించుకుంటే వెంటనే తప్పుతాయి. నీకు తప్పించుకోవడం ఇష్టం లేదు.
సమస్యలేం లేవండి, మనకి ఇష్టం లేదంతే. అందుకని దైవీయ దృష్టి ప్రజాయతి, అనుకోకుండానే దివ్య దృష్టి అంటామే. దైవీయ దృష్టికి ఖచ్చితంగా కలుగుతుందయ్యా, రోజు కలుగుతుంది. సరే రోజు అంటే ఏదో తాపత్రయంలో ఉన్నాడు, టక్కమని లేస్తాడు, చూసుకుంటాడు, గుర్తుపెట్టి చచ్చిపోయేటప్పుడు వేరే పనే ఉంది. 80 ఏళ్ళు వచ్చాయి, మంచంలో ఉన్నాడు, ఆసుపత్రిలో ఉన్నాడు, లేకపోతే ఇంట్లో ఉన్నాడు, ఏదో జరిగింది, బెడ్ మీద మంచం మించి లేవద్దు, 3 నెలలు రెస్ట్ అన్నారు. అప్పుడు ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడండి? అప్పుడు కూడా ఫోన్ పట్టుకుని ఎందులో ఇలా అయిపోయింది మనకి, ఇలా కాకపోతే ఏం చేస్తావు? అప్పుడు కూడా ఏడుపే. ఇంత జరిగినా వాళ్ళు చూడడానికి రాలేదు, ఇప్పుడు వాడు వస్తే నీకేమైనా నయం అవుతుందా? ఇక్కడ ఇదే అహంకారం అంటే. అహంకారం అంటే గర్వం అనుకోకుండా తెచ్చేసి నేను నాది అనే భావన దేనికి సంబంధించిన అది అహమే. దాన్ని అహంభావం అంటారు, దీన్ని అహంకారం అంటారు, అంతే తేడా. అహం అంటే అహమే. నన్ను చూడడానికి రాదు, వస్తే ఏమైనా తగ్గుతుందా మనకి వ్యాధి? వాడు ఎందుకంటే రావడం అనవసరపు డిస్టర్బెన్స్. కేశవ నారాయణ అనుకోవచ్చు కదా, అనుకోడు. వాడెవడో రాలేదంటాడు. వాళ్ళ కోసం ఎంత చేసాం మనం, కనీసం పలకరించడానికి రాలేదు. వస్తే నీకేమైనా తగ్గుతుందా? ఇదే జ్ఞానం. అప్పుడు ఏకీభూతం జగత్ సర్వం, ఈ జగత్తంతా ఒక్కటిగా కనపడుతుందయ్యా. మనిషి ఎందుకు గ్రహించట్లేదో నాకు అర్థం కావట్లేదు. నకించిత్ వక్తుమీకతే, ఇంకప్పుడు ఏమీ మాట్లాడాలని కూడా మనిషి అనుకోట. ఆ జ్ఞానం పొందితే, దివ్య జ్ఞానాన్ని, ఆ దివ్య దృష్టి ఏర్పడితే అంతా ఒక్కటే అన్నది ఏర్పడి, అంతా ఒక్కటేనా? భార్య అనుకున్నా, భర్త అనుకున్నా, పిల్లలు అనుకున్నా, నేను అనుకున్నా, నా ఆస్తి, ఇదంతా ఏం లేదా? అంతా మిథ్య, ఒట్టి కళ కోసమా నేనంత చవు చచ్చాను ఇదంతా ఇన్నేళ్ల పాటు? అయ్యి బాబోయ్ ఎంత తప్పు అయిపోయింది, ఎంత తప్పు అయిపోయింది అని వెంటనే తెలుసుకుంటాడయ్యా. నకించిద్ వక్తుమీకతే, అసలు ఇంకా మాట్లాడాలని కూడా ఏం అనుకోడు. ఆ దృష్టికి మనం వెళ్ళాలని. అందుకే చివరి యాత్రను మనకి 4 రకాలుగా చెప్పారు. అందులో గొప్ప మాట మహాప్రస్థానం. ఇప్పుడు శ్మశాన కేంద్రాలు కొంతమంది మహాప్రస్థానం అని పెడుతున్నారు, వాహనాలు కూడా. అది చాలా గొప్ప మాట. శ్రీశ్రీ తన పుస్తకానికి పెట్టాడు. ఆయన ఉద్దేశం ఏదో ఒక యాత్ర కోసం వాడాడు. అంతిమ యాత్రను మహాప్రస్థానం అంటారు. ఆ మహాప్రస్థానం అనే మాటలో ఒక అంతరార్థాన్ని గమనించండి. అంటే ఏమిటి మహాప్రస్థానం? ఉత్తర దిక్కుగా బయలుదేరతారట. ఇంకా ఆగరు ఎక్కడ, ఆకలి దప్పిక ఏం కుదరదు, వెళ్ళిపోవడమే. మధ్యలో ఆగి నీళ్లు తాగడం కూడా ఉండదు, ఇంక వెళ్ళిపోవడమే. ఎక్కడ ప్రాణం పోతే అక్కడ పోతుంది. పాండవులు చేశారు ఆ పని. సరిగ్గా మీరు సైన్స్ ప్రకారం ఆలోచించండి, భారతీయ పురాణాల్లో ఉండే వైజ్ఞానికత ఏమిటో అర్థమవుతుంది. నిజంగా ఉన్న మనిషి ఒక చోట బయలుదేరి అది ఉత్తర దిక్కుగానే నడుచుకుంటూ పెడితే ఎక్కడికి వస్తాడండి? ఓడలో వెళ్ళి సముద్రంలో ప్రపంచమంతా తిరిగి ఏం చెప్పాడండి? భూమి గుండ్రంగా ఉందని చెప్పాడు. ఎందుకుంది అంటే, నేను ఓడలో బయలుదేరినప్పుడు అలాగే ముందుకే వెళ్ళాను, పక్కకి రైట్ లెఫ్ట్ తీసుకోకుండా పెడితే మళ్ళీ బయలుదేరిన చోటకు వచ్చానని చెప్పాడు. ఎందుకంటే భూమి గుండ్రంగా ఉంది. భూమి గుండ్రంగా ఉందని కనిపెట్టడానికి ఇదే కదా కారణం. ఓడ లేకపోతే కనిపెట్టేవారు కాదండి. అంతకుముందు బల్లపరుపుగా ఉందని అనుకున్నారు అందరూ. భూమి గుండ్రంగా ఉందని యాత్ర చేసిన వాళ్ళు ఎందుకు కనిపెట్టారంటే ఓడ కారణంగా. ఓడలో బయలుదేరిన వాడు అదే దిక్కుకు అలాగే రైటు లెఫ్ట్ తీసుకోకుండా పెడితే ఎక్కడికి వస్తాడు అంటే తిరిగి బయలుదేరిన చోటుకు వస్తాడు అన్నారు. అంటే భూమి గుండ్రంగా ఉందని కనిపెట్టారు. మహాప్రస్థానంలో కూడా చివరి యాత్ర అదే దిక్కుకి అలాగే పెడితే ఎక్కడికి వస్తాడంటే తాను ఎక్కడ బయలుదేరాడో అక్కడికి వస్తాడు. అంతవరకు రాడు, పోతాడు శరీరం. కానీ వస్తే, ఒకవేళ వస్తే అక్కడికే వస్తాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఎన్ని తీర్థాలు తిరిగినా, ఎన్ని క్షేత్రాలు తిరిగినా, ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని ప్రవచనాలు విన్నా, అంతిమంగా నీ దగ్గరికి నువ్వు వెడితే తప్ప ఎవరేం చెయ్యలేరు, ఎవరేం చెప్పలేరు. నీ దగ్గరికే నువ్వు వెళ్ళాలి, నీలోకే నువ్వు వెళ్ళాలి. నాలో నేను, నాలో నేను, ఇంతకు మించినటువంటి మంత్రం లేదు, మాట లేదు. నాలో నేను, నాలో నేను. ఆ నాలో నేనుకి ఎంత సమయం కేటాయిస్తున్నావో మనం అందరం ఆలోచించుకుందాం. కాస్త ఇంట్లో ఒంటరిగా ఉండవలసి వస్తే అందరూ వెళ్ళిపోయారు, నన్ను ఒక్కడిని వదిలేశారు, ఇంతకంటే అదృష్టం లేదు నిజానికి అనుకోవడం. ఎవరికో ఫోన్ చేయడం, ఓ సోంబేరిగాన్ని పిలవడం, ఒక గంట సూది ఇక్కడ. వాడి టైం పాడైంది, మన సమయం పాడైంది ఇక్కడ. అసలు అందరూ మనల్ని వదిలేసి వెళ్ళిపోవడం అనేది ఎంత అదృష్టం అండి. వాళ్ళు మృత్యు దశను గుర్తు చేస్తున్నారమ్మా, వాళ్ళకి నమస్కారం చేయాలి. వదిలేసి వెళ్ళిపోవడమే ఇది కదా, నా దశను నాకు గుర్తు చేశారు, సంతోషం, నేను ఒక్కడనే ఉంటాను అని జపం చేసుకోవచ్చు కదా, మనకి ఇష్టమైన పుస్తకం చదువుకోవచ్చు కదా, ఆధ్యాత్మిక గ్రంథం. అసలు మనలోకి మనం వెళ్ళి కళ్ళు మూసుకుని కూర్చోవచ్చు కదా, లోపల ఏం జరుగుతుందో. ఉండదేమండి అలా మనం. తోసని జబ్బు, ప్రపంచంలో చాలామందికి ఉన్న జబ్బు అంటే తోసని జబ్బు. పట్టుకుని తోసి పారేస్తే అప్పుడు తోస్తుంది. ఇక్కడ తోచకపోవడం ఏంటండి? నీలో నువ్వు ఉంటే తోచకపోవడం ఉండదు. ఇక్కడ నీకు ఎందుకు తోచట్లేదు అంటే ఎవరో నీ పక్కన ఉండాలని చూస్తున్నావు ఎంతసేపు. ఇక్కడ ఎందుకు ఉంటే ఏం చేస్తావో చెప్పు, ఆలోచించు, ఇంకా ముందుకెళ్ళు. ఆలోచన ఎప్పుడు మధ్యలో ఆపేయకూడదు. ఎవరో మన దగ్గర ఉంటే ఏం చేస్తాం? ఆత్మస్తుతి పరనంద, ఆహాహా, ఈ ఆశమ్మ పోషమ్మ ఏమీ లేదు ఇక్కడ. ఖచ్చితంగా ఈ ఇద్దరిని తప్ప అందరినీ తిడతారు ప్రపంచంలో. మన ఇద్దరమే మంచివాళ్ళం, వరంగల్ అంతా చెడిపోయినట్టే లెక్క. ఒకవేళ ఈ ఇద్దరిలో ఒక మనిషి బయటికి వెళ్ళి ఇంకోటి ఎవడన్నా వచ్చాడు, ఈ వెళ్ళిన వాడిని వెంటనే తిడతాడు ఈ కూర్చున్నవాడు. ఇప్పుడు వెళ్ళాడే
వాడే మొత్తం పాడు చేశాడు. ఇప్పుడు ఇంతకంటే మనం చేసేది ఏమైనా ఉందా? ఆ మాట వాడి ముందు ఎందుకని లేకపోతే నీకు ధైర్యం లేదు, వాడు ముక్కు మీకు గుద్దేస్తాడేమో అని భయం. నిజానికి ఇద్దరు కూడా మంచివాళ్ళు కాదు. ఒకవేళ మంచివాళ్ళు అయితే అందరూ మంచివాళ్ళు అయి ఉండాలి. కానీ మన అహం ఏం చేస్తుందంటే ఎంతసేపు నేను గొప్పవాడిని, ఎదుటివాడిని కూడా గొప్పవాడు అనకపోతే వాడు మన గొప్పతనం ఒప్పుకోడు కదా. నాకు చిన్నప్పుడు ఒక మిత్రుడు ఉండేవాడు, హనుమంతరావు అని ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. వాడు నేను 8వ తరగతి వరకు కలిసి చదువుకున్నాం. తర్వాత ఏదో పాపం వాళ్ళు కొంచెం సాధారణ కుటుంబం, ఇంకా పై చదువులు చదవలేక వాడు మానేశాడు. సరే మాకేదో భగవంతుడు దేవాల ఓపుకుంది, మా నాన్నగారు చదివించి. కానీ స్నేహమే కదా. వాళ్ళ తాతగారు ఊరికి ప్రెసిడెంట్, మా ఊరికి ప్రెసిడెంట్. వాడు మేము ఇద్దరం ఆడుకుంటూ వెళ్ళినప్పుడు 7వ తరగతిలో ఉండగా ఆ మురికాలవ దగ్గర ఒక వంతెన ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఈ వంతెన మా నాన్నగారు మా తాతగారు మీ నాన్నగారు కలిపి కట్టించారని చెప్పేవాడు. నాకు మా నాన్న ఎప్పుడు అటువంటి గొప్ప పనులు చేయడం నేను చూడ. కానీ ఇంట్లో కూర్చుని ఏదో వచ్చిన వాడికి ఏదో చెప్పడమే కానీ ఏమి ఇలా ఏదో ప్రజోపకార కార్యక్రమాలు చేసినట్టు నేను చూడ. నాకు 2-3 సార్లు అన్నాక మా నాన్న కట్టించాడంటే నాకు గొప్పే కదా. వాళ్ళ తాతగారు కట్టించడం అంటే ఎందుకంటే ఆయన సర్పంచ్, ఆయన కట్టించారు తెలుసు. మా నాన్న ప్రమేయం ఏముంది ఇందులో అని నేను ఇంటికి వెళ్ళి మా నాన్నగారిని ఒకసారి అడిగిసా, ఆ మురికాల వంతున మీరు కట్టించారు కదా అన్న. మనం అలాంటి పనులు చేయం కదరా అన్నాడు ఆయన. నిజాయితీపరుడు కదా. మనం అలా ఎందుకు చేస్తాంరా, ఎవరైనా కట్టానంటే 10 రూపాయలు ఇస్తాను కానీ నేను తీసుకోను. మరి వాడు ఎందుకు చెప్పాడు అని నేను అడిగా. మరి వాడు అస్తమానం మీ పేరు చెప్తాడంటే, ఒరే వాడి గొప్పతనాన్ని ఒప్పుకోవాలంటే నన్ను గెలపాలి కదా అన్నాడు ఆయన. మా తండ్రికి నమస్కారం, మా తండ్రికి నమస్కారం. ఓ మనుషులు మన్ని కూడా ఎందుకు కలుపుతారు అంటే వాడి గొప్పతనం మనం ఒప్పుకోవడం కోసం. మా నాన్నగారు పేరు కలపకపోతే వాడి తాతగారి గొప్పతనం నేను ఎందుకు ఒప్పుకుంటా? నువ్వు ఇలాగే చెప్తావులే గొప్పలంట. మమ్మల్ని కూడా కల్పిస్తే ఇంకా మాట్లాడంగా. ఇది మానవ మనస్తత్వం అండి. ఈ దృష్టితో ఉన్న వాళ్ళకి మనకి దైవీ దృష్టి ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే మనకి సాధారణంగా చనిపోయేటప్పుడు ఏ స్థితిలో ఉంటామో రామదాసు చెప్పాడు. ముప్పునక ఆలకింకరులు ముంగిట వచ్చిన వేళ, రోగములు గొప్పురమై కపము కుత్తుకబట్టిన వేళ, బాంధవులు కప్పిన వేళ, నీ స్మరణ కల్గదో నాటికిప్పుడే తప్పక చేతుమీ స్మరణ దశరథి కరుణాపయోనిధి. ఎంత చక్కని మాట, ఎంత చక్కని మాట. యమకింకరులు వచ్చి మా ఇంటి ముందు ఉన్నప్పుడు రోగములు గొప్పురమై కఫము కుత్తుకబట్టిన వేళ, రకరకాల రోగాలన్నీ కమ్మేసి నోట మాట రాకుండా అంటున్నప్పుడు రామ అంటే కుదురుతుందా? అమ్మా అనాలి. అదేంటో తెలియదు. అది నీకు కూడా అర్థం కాదయ్యా. నేను నీ మాట అన్నానో ఇంకే మాట రావణ అన్నానేమో అనుకుంటా కొంపదీసి. ఆ స్థితి వరకు ఎందుకు తెచ్చుకోవాలి? బాంధవులు కప్పిన వేళ అప్పుడే పెద్ద కొడుకు టెలిగ్రామ్లు ఇచ్చేసాడు, అందరిని వచ్చేయండి, ఫాదర్ సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ. అప్పట్లో టెలిగ్రామ్లేగా వచ్చేసారు అందరూ. అప్పుడు నీ స్మరణ కలగదో అంత పరిస్థితిలో, అనారోగ్య పరిస్థితిలో, మాట కూడా రాని స్థితిలో రామా అని అనగలనో లేదు. అందుకని ఓ పని చేయన్నాడు తెలివిగా రామదాసు. నాటికి ఇప్పుడే తప్పక చేతు నీ స్మరణ. ఆరోగ్యంగా ఉండగానే నేను 1,000,000 సార్లు రామ అంటాను. ఇది అప్పుడు లెక్కెట్టేసేది చెప్పాడు, ఆ ఖాతాలో రాసే. విశ్వనాథ సత్యనారాయణ గారు అయితే మరింత తెలివిగా చెప్పాడు. ఆయన వీళ్ళందరూ చదివాడు కదా, ఇంకా గొప్ప పైన చెప్పాడు. కలవక కొన్ని నాడులు నికామభవత్ పద చింతనానలో జ్వలిత శిఖాసనాధములు స్వామి. కలవక కొన్ని వేళలు నికామభవత్ పద చింతనానలో జ్వలిత శిఖాసనాధములు స్వామి. నన్ను గొనిపోవరాదే ఉజ్వలమగు తన్నిమేషమున, నన్ను గొనిపోవరాదే ఉజ్వలమగు తన్నిమేషమున, జన్మమొకండును లేకయుండ విహ్వల కరణాభితప్తమైనట్టి జనుస్సులు చాలు ధూర్జటి. రామదాసు కంటే తెలివిగా చెప్పాడు. ఇప్పుడు చేస్తాను నీ స్మరణ, ఆ ఖాతాలో రాసుకొని ఆయన చెబితే ఈయనేమన్నాడు, నేను అసలు చేయను అన్నాడు. నాకు కుదరదయా, 200 పుస్తకాలు రాయాలి నేను. నువ్వు స్మరిస్తూ కూర్చోమంటే నాకు ఎక్కడ కుదరని 200 రాశాడు. నిజంగానే 200 పుస్తకాలు రాశాడు. నవలలు, నాటకాలు అన్నీ కలిపి 200 పుస్తకాలు రాయాలంటే రామకోట రాయమంటే ఎలా కూర్చుంది? ఖాళీగా ఉన్నవాడు రామకోట రాసుకుంటాడు. విశ్వనాథ సత్యనారాయణ గారు రామకోట రాసుకుంటే తెలుగు సాహిత్యం శూన్యమైపోయింది. ఏముంది అక్కడ? అటువంటి వాడు రామకోట రాయకూడదు. ఖాళీగా ఉన్నవాడు రాసుకోవాలి, కానీ ఏ పని చేయగలిగిన ఆ పని చేయాలి. అందుకని నేను అవన్నీ చేయమంటే నాకు కుదరదు అన్నాడు. అయినా పడుకునేటప్పుడు, మా ఆవిడతో తగాదా వచ్చినప్పుడు, ఏదైనా చికాకు వచ్చినప్పుడు రామా అంటాను కదా, అప్పుడు నన్ను తీసుకెళ్ళిపో అన్నాడు. ఇది మహాత్యాగం. కలవక కొన్ని వేళలు నికామభవత్ పదచింతనాలలో జ్వలిత శిఖాసనాధములు స్వామి. ఎప్పుడో అప్పుడు నీరసంతోనో, ఆయాసంతోనో, కోపంతోనో, పాపంతోనో రామ అంటాను కదా, నమశివాయ అంటాను కదా, అప్పుడు తీసుకెళ్ళిపోమన్నాడు. ఇది మహాత్యాగం అండి.
లోకంలో ఆయనకి జ్ఞానపీఠ పురస్కారం వచ్చి అంత గౌరవం పొందుతూ ప్రతి సభలో ఆయన వచ్చారంటే ఆహా ఓహో అనేవాళ్ళు అందరినీ పెట్టుకుని ఆయన మృత్యువుకు సిద్ధంగా ఉన్నాడు. నేను ఎప్పుడో నమశివాయ అంటాను కదా, అప్పుడు తీసుకెళ్ళిపో, నేనేమైనా వద్దనానా అన్నాడు ఆయన. నన్ను గొనిపోవరా అది ఉజ్వలమగుత నిమేషమున ఆ నమశివాయ అనేటప్పుడు నువ్వు తీసుకెళ్ళిపోయే భారం ఆయన మీద పెట్టాడు. నేను ఎత్తి మీద తేలుందంటే నీ చేత్తో తీసేయ. నేను అన్నాం, నాకు అనాలన్న గొడవ ఎక్కడుందయా, నా అంతే ఎందుకు వచ్చింది, ఎప్పుడో ఒకప్పుడు అంటాను కదా, స్నానం చేసే 3 నీళ్ళు ఎత్తి మీద పోదామా శివాయ అంటా, అళ్ళకి వెళ్ళిపో, స్నానాల గదిలో పడిపోతాం, గొడవ వదిలిపోయి తీసుకెళ్ళిపో. నన్ను గొనిపోవరా అదే ఉజ్వలమగు తన్నిమేషమున జన్మం ఒకండును లేకుండా ఒక్కటే సరితో మళ్ళీ జన్మ పెట్టద్దు, 200 పుస్తకాలు రాయలేను నేను. మళ్ళీ ఎప్పటికే రాసినవి ఎవడో చదువుతాడో తెలియదు, ఏదో రాశాం. ఎందుకని బాధంతో చెబుతున్నాడు, విక్వల కరణాభితప్తమైనట్టి జనుస్సులు చాలు దుర్జటి. ఈ కర్మేంద్రియాల వ్యామోహంలో జ్ఞానేంద్రియాల వ్యామోహంలో తప్తమైపోయామయ్యా, ఇప్పటికే 70 ఏళ్ళు, ఇంకెందుకు ఇది నాకు వద్దు, మళ్ళీ జన్మొద్దు అంచేత నా మీద పెట్టద్దు ఆ భారాన్ని. ఒరే నువ్వు నామస్మరణ చేయరా, రామకోటి రాయరా, తీర్థయాత్ర చేయరా, వద్దు, నీ మీదే నేను పడుతున్నా. ఎప్పుడప్పుడు రామ అంటాను కదా, లాక్కెళ్ళిపో, ఎవరు నేనేం అడగరు, తీసుకెళ్ళిపో. అలా సిద్ధంగానే ఉన్నామో మనం, ఇంకా ఏదో చేయాలనుకుంటామే. ఇది నిజానికి చివరి స్థితిలో ఉండవలసిన పరిస్థితి, మనస్థితి. అప్పుడు రామ అంటాను కదా, లాక్కెళ్ళిపో, ఎవరు నేనేం అడగరు, తీసుకెళ్ళిపో. అలా సిద్ధంగానే ఉన్నామో మనం, ఇంకా ఏదో చేయాలనుకుంటామే. ఇది నిజానికి చివరి స్థితిలో ఉండవలసిన పరిస్థితి, మనస్థితి. ఆ మనస్థితి లేకపోతే ఏం జరుగుతుందో భయంకరంగానే చెబుతున్నాడు గరుడ పురాణంలో. పైకి వెళ్ళాక ఈ జీవుణ్ణి యమకింకరులు ఎలాంటి మార్గంలో తీసుకెడతారు, కాస్త గుండెలు చిక్కపట్టుకుని వినండి. బీపీలు షుగర్లో ఉన్నవాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండండి. గుండెపోటు ఎప్పటికే 2 సార్లు వచ్చే వాళ్ళు ఉంటే వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. ఇక్కడ మళ్ళీ 3వ సారి వస్తే నాకు వస్తుంది. ఉంటాయి, అలాగే ఉంటాయి, అది ఆ వాతలు అలాగే ఉంటాయి. సంతప్యమాన పది తప్తవాలుకే సంతప్యమాన పది తప్తవాలుకే కృచ్ఛ్రేణ పృష్ఠే కశయాచతాడితక కృచ్ఛ్రేణ పృష్ఠే కశయాచతాడితక చలత్యశక్తోపి నిరాశ్రమోదకే చలత్యశక్తోపి నిరాశ్రమోదకే. ఇటువంటి భయంకరమైన మార్గంలో పెడతాం మనం చనిపోయిన తర్వాత. ఈలోగే దివ్యజ్ఞానం పొందకపోతే వచ్చే ప్రమాదం ఏమిటంటే, ఆ మార్గం ఎలా ఉంటుంది, క్షుత్ భయంకరమైన ఆకలి ఉంటుంది, అన్నం ఎవడు పెట్టాడు, ఇంత మెతుకు కూడా దొరకదు. త్రుట్టు దాహం వేస్తూ ఉంటుంది, గొంతు ఎండిపోతూ ఉంటుంది, యమకింకర్లు కొడతారు, చుక్క మంచినీళ్ళు ఇవ్వరు. అక్కడ అన్నదానాలు, చలివేంద్రాలు, సత్రాలు ఉండవు. ఆ మార్గంలో ఎవరు ఉండరు. ఎందుకంటే అక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేసేవాళ్ళు ఎవరు లేరు, వాళ్ళు ఎవరికి ఓట్లు అక్కర్లేదు, ఎవరు చేయరు. అక్కడ ఏ ఉచిత పథకాలు ఉండవు. దేవుడికి మన ఓట్లు అక్కర్లేదు, గరుత్మంతుడికి అసలే అక్కల్లా, విష్ణువుకి అసలే అక్కల్లా, దేవుడికి ముందే అక్కల్లా. ఎందుకంటే అక్కడ ఎన్నికలు ఉండవు, ఎప్పుడు ఒకడే. అందుకని మన ఆకట్టుకోవాల్సిన అవసరం వారికి ఏం లేదండి, మన కర్మ అనుభవించడమే. క్షుత్రుత్పరీత ఆకలి దప్పికలతో చుట్టబడి ఉంటాడు. అంతేకాదు అర్క 40 డిగ్రీల ఉష్ణోగ్రతకి మనం ఇక్కడ తట్టుకోలేదు, 140 డిగ్రీలు ఉంటుంది అక్కడ. దానికి తట్టుకోవాలి, ఆ ఎండలో నడిపిస్తాడు. నడవరా వేదావా, చేసిన పాపాలు ఏమవుతాయి. నీకు ఏసీ టికెట్ కొంటామనుకున్నావు పదా. అర్క దవానల దావాగ్ని, మండిపోయేటువంటి దావాగ్ని మధ్యలోంచి నడిపిస్తారు. అనిల విపరీతమైన వేడి గాలి, సంతప్యమానగా వీటితోటి తప్పించిపోతూ ఉంటాడు జీవి. పది మార్గంలో పైగా తప్తవాలుకే బాగా ఎండవేడికి వేడెక్కిపోతున్న ఇసుక మీద నడిపిస్తా. ఇక్కడ నేషనల్ హైవేలు, స్టేట్ హైవేలు ఉండవు, ఇసుక మీద నడిపిస్తా. వేడి ఇసుక కాలిపోతూ ఉంటుంది ఆ ఇసుక, అటువంటి ఇసుక మీద నడిపిస్తారు. పైగా మామూలుగా నడక కాదు, ఇక్కడ కృచ్ఛ్రేణ పృష్ఠే కశయాచతాడితక, కాస్త నెమ్మదిగా నడుస్తుంటే వెనకాల కొరడాలు పెట్టి కొడతారు, పిల్ల మీద కొడతారు. కదులో ఇంకా బోర్డు దూరం ఉంది, ఎవరు నడుస్తాడు, నీ గురించి మేము నడుస్తున్నాం, అక్కడ మాకు జీతాలు తీసుకున్న కర్మ, మేము పుణ్యాత్మలు అంటున్నారు. మన కోసం వాళ్ళు నడవాలిగా. మీ గురించి మేము నడుస్తున్నాం, కర్మలారా యథోపాపాలన్నీ చేస్తారు, ఇక్కడికి వస్తారు, చచ్చిపోతున్నాం, ఇక్కడ మాకు విముక్తి లేదు. అందుకని కొడుతూ ఉంటారు వెనకాల కొరడాలతో. దీనికి సిద్ధంగా ఉన్నామండి, ఉంటే పాపాలు చేద్దామండి. ఎవడాస్తి ఆక్రమించాలో, ఏ బలహీన వర్గాల స్థలాలు ఆక్రమించాలో ఇప్పుడు నిర్ణయించుకుందాం. ఏ వితంతు సొమ్ము లాగేయాలో, మనం చేసే పనులు ఇవే కదా. వాటికి శిక్షలు ఇలా ఉంటాయి. ముందు మార్గమే కఠినంగా ఉంటుంది. పది తప్తవాలుకే కృచ్ఛ్రేణ పృష్ఠే కశయాచతాడితగా
చలతి అశక్తోపి, నడవడానికి శక్తి ఉండదు, కింద పడిపోతూ ఉంటాడు, కానీ నడవాలి తప్పదు. వెనకాల కొడుతున్నారుగా. నిరాశ్రమ ఉదకే, పచ్చి మంచినీళ్లు కూడా పుట్టని చోట, నిరాశ్రమ చెట్టు నీడ కూడా లేని చోటకి నడిపిస్తాడు. సిద్ధంగా ఉన్నావా? అప్పుడు ఏడవక తప్పదు. అప్పుడు జీవుడు ఏమంటాడంటే, అజ్జ బాబోయ్, మా ఊళ్ళో మా పక్కనే ఉందండి గుడి, ఒక్కరోజు కూడా వెళ్ళలేదు నేను. అప్పుడు ఎలా ఏడుస్తాడో శంకరాచార్య కరావలంబ స్తోత్రంలో చెబుతారు. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రంలో, బద్ధ్వా గళే యమభట బహుతర్జయంతక కర్షంతి యత్ర భవపాశశతైర్యుతం మాం, బద్ధ్వా గళే యమభట బహుతర్జయంతక కర్షంతి యత్ర భవపాశశతైర్యుతం మాం, ఏకాకినం పరవశం చకితం దయాళో, ఏకాకినం పరవశం చకితం దయాళో, లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలం, హే లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఆ జీవుడు ఆర్తి అంతా పట్టుకుని రాశాడు ఆయన కరావలంబ స్తోత్రంలో. 17 శ్లోకాలు ఉంటాయి. మొత్తం జీవితాన్ని వర్ణించాడు. సంసార సంసార సంసార, ప్రతిదీ సంసార అనే మాటతో మొదలవుతుంది. ఈ యథవయాత్ర అంతా ముగించుకుని అక్కడికి వెడితే మనకు దొరికేది బద్ధ్వా గళే యమభట, ఈ పీక పట్టుకుంటారు వాళ్ళు. బహుతర్జయంతగా బెదిరిస్తారు. దీనికి తర్జని అని పేరు, చూపుడు వేలికి బెదిరిస్తారు కాబట్టి ఈ చేత్తోనే బెదిరిస్తాడు. ఇలా బెదిరిస్తే ఎవడు వెండం, చిటికిన వేలితో బెదిరిస్తే పో పక్కకంటాడు, ఇలా బెదిరిస్తాడు. అందుకే దీన్ని తర్జని అంట. ఈ భూలోకంలో ఉండగానే మనం ఈ తర్జనిని ఎవరినో బెదిరించడానికి కాకుండా ఎవరి కన్నీళ్ళు తొడవడానికి ఉపయోగిస్తే అక్కడ బెదిరించడం ఉండదండి. భగవంతుడు చూపుడు వేలు ఇచ్చింది ఎవరినో బెదిరించడానికి కాదు, బాధపడుతున్న వాళ్ళ కన్నీళ్లు తోడవడానికి. మీరు గమనించండి, కన్నీళ్లు కూడా చూపుడు వేలుతోనే తుడుస్తాం, బొట్టన వేలుతోనూ చిటికిన వేలుతో తోడవం. దీన్ని ఎలా ఉపయోగించాలో మనం నేర్చుకోవాలి. ఉన్నది బెదిరించడానిక మాటిమాటికి. ఏం చేసేస్తావు నువ్వు? నీ శక్తి ఎంత, నీ సంపద ఎంత, నీ అధికారం ఎంత, అది అన్నాళ్ళు ఉంటుంది. ఎవరిని ఏం చేస్తావు ఇక్కడ? ఎందుకు ఆ బెదిరింపుడు? కాస్త పదవి వస్తే చాలు, మనకి ఎవరికి ఒళ్ళు తెలియదండి. ఇక్కడ కాస్త 10 రూపాయలు డబ్బులు పెరిగితే చాలు ఎవరికి డొక్కలో పొడుస్తూ ఉంటుందండి. ఎంతమందిని బెదిరిస్తామో. ఇంకా నేను అనుకుంటే వరంగల్ అంతా కొనేస్తా అనుకో కదా, అనుకునే వరకు ఉండాలి కదా అక్కడ. ఈ అహంకారమే పోవాలి. ఈ చూపుడు వేలు ఉన్నది బాధపడుతున్న వాళ్ళ కన్నీళ్లు తోడవడానికి కానీ బెదిరించడానికి కాదండి. మనం బెదిరించామనుకో వాళ్ళు అంతకన్నా గొప్పగా బెదిరిస్తారు. అక్కడ బహుతర్జయంత, నీకంటే 10 వేళ్ళు ఎక్కువ పెట్టి బెదిరిస్తారు. కర్షంతి యత్ర, కొడతారు కొరడాలతో. భవపాశ శతైర్యుతం మాం, ఈ జీవితానికి సంబంధించిన వాసనలన్నీ ఉంటాయి కదా. ఇంకా పిల్లలకి ఏదో చేయలేకపోయా, అనుకున్నట్టుగా సంపాదించలేకపోయా, నా జీవితంలో పెద్ద పదవి పొందాలనుకున్నా అది ఒక్కటే నాకు లోటు, పొందలేకపోయా. లేకపోతే సొంత ఇంట్లో పోవాలనుకున్నా పోవలేకపోయా. పోయిన తర్వాత ఎక్కడ పోతే ఏముందా? అది సొంతం అయితే పరాయి లేటే. ఈ కాంక్షలన్నీ మనుషులకు ఉంటాయే, ఉంటే తీర్చుకోవాలి, లేదు వదిలేయాలి వాటిని. మృతి చెందే కాలం నాటికి ఏ కాంక్ష ఉండదు.